అయితే ఒక్క రూపాయిని కూడా దేవుడు ఐశ్వర్యవంతునిగా మారుస్తాడు. బైబిల్లో ఇస్సాకు విత్తనం వేసింది ఒక్కటే, కానీ నూరంతల పంట కోసాడు. అతడు క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. కొంతమంది క్రమక్రమంగా అభివృద్ధి చెందుతారు, ఒక్కసారిగా డీలబడిపోతారు. కానీ ఇస్సాకు అలాంటి వాడుగా క్రమక్రమంగా అభివృద్ధి చెందాడు. ప్రభు చిత్తం అయితే ఇది చేద్దాం అది చేద్దామని ఒక ప్లాన్లోకి రండి. తొందరపడి ఎక్కడ ఈఎంఐలు చేసి అప్పులు చేయకండి. భార్య ఒక సలహా ఇచ్చిందా, భర్త పాటించండి. భర్త ఒక సలహా ఇచ్చాడా, భార్య పాటించాలి. ఇది చేద్దాం అది చేద్దాం, ఎలా ఉందాం. ఇల్లు కట్టుకోవాలన్నా ఇద్దరు ఆలోచన ఉండాలి. ఏదైనా ఒక బండి తీసుకోవాలన్నా ఇద్దరు ఆలోచన ఉండాలి. ఏదైనా చేయాలన్నా ప్రతిదీ భార్యాభర్తల ఆలోచన బట్టి నడవగలిగితేనే ఆ కుటుంబం